బఫర్ జోన్ లో లేదు అని చెప్పి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. సో ఏమంటారు, లోపల కలిసిరా? బ్రదర్ ఈ కలవలే కానీ సార్ లోపట్నే ఉన్నాడు. ఉమ్, అయితే ఈరోజు ఈ హైదరాబాద్ పరివాహిక ప్రాంతంలో ఇల్లు కూలిపోయిన వాళ్ళు అందరు ఎవ్వరు కూడా మా ఇల్లు బఫర్ జోన్ లో ఉంది కూలగొట్టమని ఎవరు కూడా చెప్పలేదు. మాది ఎఫ్టీలో ఉంది కూలగొట్టమని ఎవరు కూడా చెప్పలేదు. అదే స్టేట్మెంట్ రంగనాథ్ గారు కూడా ఇచ్చింది. అర్థమైందా? అయితే ఈ రోజు వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకంత గట్టిగా చెప్పిందంటే, ఈరోజు మా డాక్యుమెంట్ మా పూర్వీకులు లేకుంటే మేము రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మున్సిపాలిటీలో చేసుకున్నాము, రేరా గైడ్ లైన్స్ ప్రకారము మాకు అన్ని అక్కడికి వెళ్ళి క్లియరెన్స్ ఆ ప్రొసీజర్స్ అన్ని మేము ఫాలో అయినాము, మేము కరెంటు బిల్లు కట్టినాము, ట్యాక్సులు కట్టినాము, కాబట్టి మాకు క్లియర్గా ఉన్నాయి అని చెప్పింది. అదే స్టేట్మెంట్ రంగనాథ్ గారు ఇచ్చారు. అంతే కదా. ఆయన కూడా నేను కూడా నా ఇల్లు కూడా అక్కడనే ఉంది, నేను కూడా నా ఇల్లు అక్కడికి వెళ్ళి కిలోమీటర్ దూరంలో ఆయన ఇచ్చిందనంటే బక్క జెర్సన్ అంటే ఆయన నా మీద మాట్లాడిన వేయలే. ఈ లఫంగి ఛానల్ ఉన్నాయి కదా, లఫంగి ఛానల్, దొంగ ఛానల్, బోకర్ ఛానల్, బెడ్షీట్ బాబాయిలు, ఇలా ఈ ఛానళ్ళ ఒక సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుందంట. బక్క జెర్సన్ పేరు చెప్తలేరు. కృష్ణకాంత్ పార్క్ కాడికి పోయి కృష్ణకాంత్ పార్క్ అనే చెరువులో ఉందని నేను వీడియో తీసినాక అక్కడ కనబడతలేదంట. అంటే ఈ లుచ్చా లఫంగాలు ఉంటారు కదా, ఇది చంద్రబాబు ఏజెంట్ ఛానల్, ఆ ఛానళ్ళ నేను వేసిండ్రు. ఇవాళ ఆయనకు నేను రీప్రజెంటేషన్ ఇచ్చిన. 1 కిలోమీటర్ దూరంలో నేను 4 క్వశ్చన్లు అడుగుతా డైరెక్ట్ గా ఇలా పెట్టినాయి. 4 ఒకటి, నువ్వు కిలోమీటర్ దూరంలో ఉందని చెప్పినావు కదా, కిలోమీటర్ దూరంలో చెరువు చిన్నప్పటికే చూసినాను కదా. ఈ లఫంగి ఛానల్ కూడా చిన్నప్పటికే మా చెరువు ఉందని మాకు ఎప్పటి నుంచో తెలుసు అన్నాడు. మరి లుచ్చనా కొడుకులు ఎందుకు చెప్పలేదు ఈ ఛానల్ రాత్రి వేసిన వాళ్ళు? ఒకటి నంబర్ 1. నంబర్ 2, నెక్స్ట్ ఎందుకని నా ఛానల్ నా టార్గెట్ ఈ లుచ్చా ఛానల్, వాళ్ళ ఆస్తులు వాళ్ళ పాస్తులు అన్ని వాళ్ళ బట్టలు కూడా తీసుకున్నాయి. నెక్స్ట్ అయితే ఎందుకు చెప్పలేదు? మరి చిన్నప్పటికెళ్ళి మీ నాయన 40 ఏళ్ళకే చెరువు కట్టింది కదా, ఈరోజు చెరువు నువ్వు హైడ్రా కమిషనర్ కదా, ఈరోజు చెరువు ఉంది అని నువ్వు ఎందుకు చెప్పలేదు? నా ఇంటికాడ చెరువు కబ్జా అయిందని ఎందుకు చెప్పలేదు? నా ఇంటికాడ చెరువు పక్కనే ప్లాటింగ్ చేసినని ఎందుకు చెప్పలేదు? ఎక్కడో ఉన్న పటాన్ చెరువు కాడ, ఏడో ఉన్న అలింపూర్ వేది అక్కడ మన రామచంద్రపూర్ అమీన్పూర్ దగ్గర చెరువు కాడ ఎక్కడెక్కడ అన్ని కూలగొట్టినావు కదా, మరి ఇక్కడ ఎందుకు చెప్పలేదు? ఈరోజు నేను చెప్పేదాకా ఈ లఫంగి ఛానల్ ఎందుకు చెప్పలేదు, మరి మీద ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి ఒకటి ఇచ్చిన. ఈరోజు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏమని ఇచ్చిండ్రు, నాది కిలోమీటర్ దూరంలో ఉన్నది. కిలోమీటర్ దూరం అంటే పరుగానే ఉంటాయి కదా, పరుగు మధ్యలో అక్కడికి వెళ్ళి ఆ చెరువుకి వెళ్ళి మధ్యలో ఆ టెంపుల్ కాంచెల్ మీద అక్కడ విజువల్ చూస్తే కరెక్ట్ తెలుస్తుంది. అక్కడ తీసుకుపోతాం వీళ్ళు. నేనే అక్కడికి వెళ్ళి సెంటర్ ఇట్లా మధ్యలో వస్తుంటే మధ్యలో పెద్ద నాలా ఉంటది. ఆ నాలాకి వెళ్ళి ఆ చెరువుకి వెళ్ళి పరుగు ఎంత ఉన్నది లెక్క చెప్పరా? చెప్పలేదు. సరే, నీ ఇల్లు కిలోమీటర్ల ఉన్నది, మరి 100 మీటర్ల దూరం ఉన్న ఇళ్ళకి మీరు నోటీసులు ఇచ్చిందా? 1 మీటర్ దూరం మీటర్ కాదు 2 మీటర్ల దూరం కూడా ఉన్నాయి. కరెక్ట్. ఆ చెరువు కట్టకెళ్ళి 2 మీటర్ల దూరం ఉన్న ఇంటికి మీ నోటీస్ ఇచ్చిందా? నీ వాళ్ళలో ఒక నోటీస్ అని ఇచ్చినావా? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే నీ ఇల్లు వాళ్ళు చూపెడతారు కాబట్టి. నువ్వు నాకు ఇచ్చినావు కదా, మరి నీ ఇల్లు సంగతి ఏందని అంటారు కాబట్టి. ఈరోజు బ్రదర్ ఒక ఇల్లు కూలిపోయింది, ఒక ఇల్లు ఇచ్చేసిండ్రు, అవి కూలగొట్టాలని నేను మీ ఇల్లు కూలగొట్టాలని అంటలేను. ఈ రోజు రూల్ అంటే రూల్ అందరికి ఒకటే. ఈ రోజు పర్మిషన్ కూలగొట్టాలని మా ఉద్దేశం కాదు అనేది కాదు. రూల్ అంటే రూలే. ఒకసారి రూల్ తీస్తే ఆ రూల్ నడవాలి. సెక్రటరియట్ బఫర్ జోన్ సెక్రటరియట్ కూలగొట్టాలి. బీఆర్కేఆర్ భవన్ నీకు బఫర్ జోన్ లో వచ్చిందంటే బీఆర్కేఆర్ భవన్ కూలగొట్టాలి. జిహెచ్ఎం కూలగొట్టాలి. తిరుపతి రెడ్డి ఇల్లు బఫర్ జోన్ లో ఉంటే తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టాలి. రంగనాథ్ గారి ఇల్లు వస్తే రంగనాథ్ ఇల్లు కూలగొట్టాలి. హైడ్రా ఆఫీస్ బఫర్ జోన్, ఇది కూడా బఫర్ జోనే. బఫర్ జోన్ ఉంటే ఇది కూడా కూలగొట్టాలి. రూల్ అంటే రూలే. రూల్ అనేది మారని కాదు. రూల్ ఎందుకు వీళ్ళు ఇష్టం వచ్చింది మారుస్తుందంటే ఇది లెజిస్లేచర్ లో చర్చ జరగలేదు. అసెంబ్లీలో చర్చ జరగకుండా ఒక గవర్నర్ ఒక తెల్ల కాగితం మీద రాసి ఆ కాగితం మీద తీసుకుపోయి అది ఇస్తే ఈ రోజు ఆ కాగితం పైన వాళ్ళు ఈ రోజు ఎన్ని ఇల్లు గుల్లగొట్టి ఇంత విధ్వంసం అంతా ఆ కాగితాల మీద చేసిండ్రు. ఇది అసెంబ్లీలో బిల్లు కాకుండా దాన్ని చేసిన దానికి ఆపోజిషన్ పార్టీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు? దీని మీద చర్చ జరగకుండా గవర్నర్ కాగితం ఏంటి, దాన్ని పట్టుకొని మీరు పలగొట్టుడు ఏంటి అని చెప్పి ఎందుకు అడగలేదు? ఇంకొక పాయింట్ చెప్తుంటా. ఈ రోజు చాలా మంది ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఇల్లు కోల్పోయిన ఇంటికి కూలిపోయిన అపార్ట్మెంట్లకు ఈ రోజు వాళ్ళు ఈఎంఐలు కట్ అవుతున్నాయి వాళ్ళ ఫోన్లకి వెళ్ళి. ఈ రోజు చిన్న పిల్లలు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 5-6 కలిసి ఒక ఇంటర్వ్యూలు 5-6 కలిసి నౌకలు రిజైన్ చేసి వాళ్ళ దగ్గర వచ్చే పైసలను తీసుకుని అపార్ట్మెంట్ కట్టిందంట. 6 ఫ్లోర్లు కడితే 6 ఫ్లోర్లు కూలగొట్టిందంట. వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళంతా దోస్తులు అంట, వాళ్ళ ఆఫీసర్లు అంట, మా పైసలు మళ్ళీ వాపస్ ఇవ్వమని బిల్డర్ల మీద పడుతూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వీళ్ళు కూలగొట్టింది లెజెండ్ అపార్ట్మెంట్స్, వాసవ్యం అపార్ట్మెంట్స్ కాదు, చిన్న వాళ్ళ అపార్ట్మెంట్స్ కూలగొట్టింది. చిన్న ఇండ్లు తిరుపతి రెడ్డియో రేవంత్ రెడ్డియో ఇండ్లు కూలగొట్టిండ్రు. చిన్న వాళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్రు.
అర్థమైందా? ఈ రోజు మీ ఇంటికి నువ్వు వేసుకుంటావా ఆర్బిఎక్స్ బోర్డు? నేను రంగనాథ్ గారిని అడుగుతాను, నువ్వు ఏం చెప్పినావు? కిలోమీటర్ దూరంలో ఉన్నావు. వాళ్ళు కూడా అదే కదా చెప్పింది. నా ఇల్లు బఫర్ జోన్ లేదు కదా, వాళ్ళు కూడా అదే చెప్పింది. మరి వాళ్ళని ఎందుకు కూలగొట్టినావు? నీదని చెప్తున్నావు. సో ఇంకోటి రంగనాథ్ గారు కూడా ఒకటి అప్పట్లో ఒక రూల్ కూడా తీసుకొచ్చారు, ఎందుకంటే సంసారం చేస్తున్న ఇల్లుని ఎలాంటి టచ్ చేయము అని చెప్పేసి కూడా చెప్పారు కదా. మళ్ళీ అలాంటప్పుడు ఇప్పుడు ఆయన ఇల్లు కూడా ఉంటారు కదా. అవునప్పా, అదివరకు గులగొట్టేసి అన్నం తింటుంటే గుంజుకొచ్చి గులగొట్టింది కదా, వాటి సంగతి ఏంటి? ఇప్పుడు బ్రదర్ ఇష్టం వచ్చిన రూల్స్ మార్చడానికి నేను అదే చెప్తున్నా. చట్టం అంటే చట్టం. ఇంకోటి ఏం తెలుసా, ఈ హైడ్రా అనేది పంచాయత్ చట్టాన్ని మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించింది, దాన్ని ఓవర్కమ్ చేసింది. ఆ హక్కు దానికి లేదు. ఇంకోటి 11 సంవత్సరాల తర్వాత ఎమీజ్మెంట్ యాక్ట్ అనేది ఉంటుంది. ఎమీజ్మెంట్ యాక్ట్ 11 సంవత్సరాలు దాటి అదే ఇంట్లో ఉంటే డాక్యుమెంట్స్ ఉన్నా లేకున్నా ఎమీజ్మెంట్ యాక్ట్ ఉంటుంది. మా యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? యాక్ట్ ప్రకారం వాళ్ళకు ఈ రోజు నష్టపరిహారం ఇల్లు ఒకటే చెప్తున్నా. ఈ రోజు నేను రంగనాథ్ గారి ఇల్లు గులగొట్టాలి, ఇవన్నీ కృష్ణకాంత్ పార్క్ మాత్రం పక్క గులగొట్టాలి, చెరువు చేయాలి. ఎందుకంటే ఎవరి నివాసం ఉంటలేరు, అది పక్క చేయాలి. ఎందుకంటే అది మన ఆయన పేరేం పేరు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ఎన్నుపోటు పొడిచే దానికి సహకరించింది. అందుకు కృష్ణకాంత్ పేరు పెట్టి ఆ చెరువు కట్టింది, అది ఆ పార్క్ కట్టింది. అది ఖచ్చితంగా గులగొట్టాలి, దాన్ని మళ్ళీ చెరువు చేయాలి, దాని ట్యాంక్ బండ్ చేయాలి. పక్కన ఉన్న ఇల్లు ఏవి కూడా ముట్టుకోవాలని అంటలేను. కానీ కూలిపోయిన ఇళ్ళకు మాత్రం ఈ మూసీ ఫండ్లకెళ్ళి మూసీ 1,50,000 కోట్ల రూపాయలు మూసీ సుందరీకరణ కోసము ఎవరు మూసీ రెడ్డి ఏర్పాటు చేసింది కదా, ఆ ఫండ్లకెళ్ళి ఈ నష్టపోయిన వారికి ఏమంటారంటే దాన్ని కన్సోలేషన్, అదే నష్టపరిహార ఫండ్ అనేది, కంపన్సేషన్ ఫండ్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. కంపన్సేషన్ ఫండ్ ఎట్లిస్తావు అంటే జ్యుడిషియల్ కమిటీ వేసి ఒక వాల్యుయేషన్ వేయాలి. ఈ ఇంటికి 1,00,000 కోట్ల రూపాయలు పోయినాయి, ఇంత ఈఎంఐ ఉన్నాయి, దాని ప్రకారం వాళ్ళు ఎవరు డబ్బులు వాళ్ళకి చెల్లించాలి. నా డిమాండ్ అది. ఈ రోజు వాళ్ళందరూ ఏడుస్తున్నారు, రేపు ఆత్మహత్యలు మొదలవుతాయి. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దాంట్లోకి వెళ్ళి పైసలు కట్ అవుతున్నాయి. ఈ రోజు బిల్డర్లు కానీ చాలా మంది పెద్ద వాళ్ళని గులగొట్టలేదు, పెద్ద జోలి పోలేదు, మీ చిన్నోళ్ళ జోలి పోయినరు, పెద్దోడిని భయపెట్టించిండ్రు, వాళ్ళ దగ్గర పైసలు గుంచును. మీరు కాదు, రేవంత్ రెడ్డిని అంటున్నా. అర్థమైందా? ఫార్మా కంపెనీ దగ్గర వసూలు చేసిండ్రు, వాసవిల దగ్గర వసూలు చేసిండ్రు, లెజెండ్ వాళ్ళ దగ్గర వసూలు చేసిండ్రు, పెద్ద బడాబాబుల దగ్గర వసూలు చేసిండ్రు, చిన్నోళ్ళని గులగొట్టిండ్రు, పెద్దోనికి భయపెట్టిండ్రు, వాళ్ళ దగ్గర గుంజుకుండ్రు. దిస్ ఈజ్ హైడ్రా. అర్థమైందా? అందుకని ఒక నొప్పి ఎట్లుంటది, ఒక నొప్పి. నేను చెప్పేదాకా మా ఇంటికాడ చెరువు ఉందని నువ్వు చెప్పలేదు, అది నీ తప్పు. అదే నాలా ఉందని చెప్పలేదు, నీ తప్పు. అవును, నా బఫర్ జోన్ లో ఉంది, నేను కూడా నోటీసు. ఈరోజు మీరు దొరికిపోయినరు, రంగనాథ్ గారు మీరు దొరికిపోయినరు. మీరు తప్పించుకునే ఛాన్స్ లేదు. నీకు నాకు భూమి పగలేదు, పాలి పగలేదు. డ్యూటీ పరంగా మీకు అంత గౌరవం ఉండే. హైడ్రాక్ వచ్చినాకనే రేవంత్ రెడ్డి అనేతో చేతులు పడ్డాక ఈరోజు చాలా మంది అధికారులు, అర్థమైందా, వాళ్ళది ఏదైతే రికగ్నిషన్ ఉండేనో అది కోల్పోయాను. వాళ్ళ మాట వాళ్ళు చెప్పిన మాట విన్నందుకు ఈరోజు కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి అసలు కనబడకుండా బయటికి పంపించారు, ఓన్లీ టు క్లోజ్ సమ్ ఇష్యూస్. కాబట్టి ఈరోజు చట్టం అనేది అందరికి ఒకటే ఉండాలి. యాక్ట్ అంటే చట్టం అంటే చట్టమే. అది నిన్న ఒక చట్టము, ఇవాళ ఒకటి మేము మారుస్తామనేది లేదు. ఇవాళ చాలా మంది వచ్చే రోజుల్లో నష్టపోయిన వాళ్ళు కూలగొట్టిన ఇండ్ల లిస్టు తీయాలి, వాళ్ళందరికీ న్యాయం చేయాలి, వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి. కూలగొట్టిన ఇండ్లకు మొత్తం ఎంత నష్టపరిహారం అంత డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఎమేజ్మెంట్ యాక్ట్ పూర్తిగా వాళ్ళకి ఇచ్చిన హక్కును వాళ్ళకు తప్పకుండా వాళ్ళ చేర్చుకోసం చేయాలి. అదే ప్రజాస్వామ్యం బ్యూటీ. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ గవర్నెన్స్.